వెల్కమ్ టు మహర్షి స్టడీ సర్కిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఇస్ పి సురేంద్ర. నేను వచ్చేసి భారత రాజ్యాంగాన్ని సబ్జెక్టు బోధిస్తుంటాను. ఈ భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి వెయిటేజ్ తీసుకుంటే మనకు ఏపీలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే రాజ్యాంగబద్ధ సంస్థ లాంటిది నిర్వహించే గ్రూప్ టూలో ప్రిలిమ్స్ ఉంటుంది, అదేవిధంగా మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్లో వచ్చేసి 2 పేపర్లు కలిగి ఉంటే పేపర్ వన్లో 2 సెక్షన్లు కలిగి ఉంటాయి. అందులో వచ్చేసి సెక్షన్ బి వచ్చేసి భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి సబ్జెక్టు ఉంటుంది. భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. ఈ భారత రాజ్యాంగానికి వచ్చేసి వెయిటేజ్ వచ్చేసి 75 మార్కులు కలిగి ఉంటాయి. ఇందులో వచ్చేసి మనకు ఎన్ని యూనిట్లు కలిగి ఉంటాయంట? 5 యూనిట్లు కలిగి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చేసి ఏ విద్యార్థి అయితే భారత రాజ్యాంగాన్ని చదువుతున్నారో, భారత రాజ్యమే కాదు హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఏ సబ్జెక్ట్ అయితే చదువుతున్నారో మొదటిగా తెలుసుకోవాల్సిన ఏదైనా ఉంది అంటే అంశం బేసిక్గా సిలబస్ పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన అనేది తెచ్చుకోవాలి. అలాంటి సిలబస్ ప్రకారంగా తీసుకుంటే మనకు 6వ యూనిట్ వచ్చేసి 6వ యూనిట్ ఏముందంటే 6వ యూనిట్ వచ్చేసి భారత రాజ్యాంగం యొక్క స్వభావం గురించి తెలియజేస్తుంటుంది. భారత రాజ్యాంగం యొక్క స్వభావం గురించి తెలియజేస్తుంటుంది. భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి స్వభావంలో తీసుకుంటే ఈ అంశాలన్నిటి ఇమిడి ఉన్నాయంటే ఫస్ట్ వచ్చేసి భారత రాజ్యాంగ చరిత్ర లేదా రాజ్యాంగ అభివృద్ధి. రెండోది వచ్చేసి విశిష్ట లక్షణాలు. మూడోది వచ్చేసి ప్రవేశిక. నాలుగోది వచ్చేసి ప్రాథమిక హక్కులు. ఐదు వచ్చేసి ఆదేశిక సూత్రాలు. 6 వచ్చేసి ప్రాథమిక విధులు. 7వది వచ్చేసి రాజ్యాంగ సవరణ. 8 వచ్చేసి రాజ్యాంగ మౌలిక స్వరూపము. ఇలా వచ్చేసి ఈ భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి స్వభావంలో వచ్చేసి ఇలాంటి టాపిక్స్ అన్నిటి కూడా 6వ యూనిట్లో కలిగి ఉంటాయి. అయితే భారత రాజ్యాంగ చరిత్రను మనం ఒకసారి పరిశీలిస్తే భారత రాజ్యాంగ చరిత్రను బిసి రావత్ భారత రాజ్యాంగ చరిత్రను బిసి రావత్ 6 దశలుగా విభజించడం జరిగింది. 1600 సంవత్సరం నుండి 1773 వరకు. రెండవ దశ వచ్చేసి 1773 నుండి 1858 వరకు. మూడవ దశ వచ్చేసి 1858 నుండి 1909 వరకు. 1909 నుండి 1935 వరకు. 1935 నుండి 1947 వరకు. 1947 వరకు. 1947 సంవత్సరం నుండి 1950 సంవత్సరం వరకు కూడా ఈ భారత రాజ్యాంగ చరిత్రను బిసి రావత్ 6 దశలుగా విభజించడం జరిగింది. అయితే ఈ భారత రాజ్యాంగ చరిత్ర బేస్ చేసుకొని స్వతంత్రం సంపాదించుకున్నాం. నెమ్మదిగా రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా రాసుకోవడం జరిగింది. అయితే మన రాజ్యాంగ పరిణామక్రమంగా చెందుకుంటూ వచ్చి మన రాజ్యాంగంలో పొందపరిచిన అంశాలు కానీ ప్రస్తుతం ఏ విధంగా ఉంది చూసుకుందాం ఒకసారి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 1600 నుంచి 1773 మధ్య కాలంలో ఏం జరిగిందంటే మనకు బాగా తెలుసు. 1687లో 1687లో మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం మద్రాస్. మున్సిపాలిటీని ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం మద్రాస్. అలా క్రమక్రమంగా తీసుకుంటే 1793 చార్టర్ చట్టం ప్రకారంగా తీసుకుంటే అదే మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించినాము. అదే నెమ్మదిగా తీసుకుంటే 1813 చార్టర్ చట్టం ప్రకారంగా ఆ స్థానిక స్వపరిపాలన సంస్థల్లో కూడా పన్నులు విధించే అధికారం కల్పించినాము. అలా నెమ్మదిగా తీసుకుంటే ఈ స్థానిక స్వపరిపాలన సంస్థల అంశం కదా, ఇవి స్థానిక స్వపరిపాలన అంశాలు కాబట్టి నెమ్మదిగా వచ్చినాక 1919 కౌన్సిల్ చట్టం ప్రకారంగా ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏవైతే ఉంటాయో అవి రాష్ట్ర జాబితాలో ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక స్వపరిపాలన సంస్థలు. ఈ స్థానిక స్వపరిపాలన అంశం అనేది రాష్ట్ర జాబితాలో 1919 కౌన్సిల్ చట్టం ప్రకారంగా ఏర్పాటు చేసినాం. అంటే రాష్ట్ర జాబితాను కూడా ఉంది, కేంద్ర జాబితా ఉంటుంది, రాష్ట్ర జాబితా ఉంటుంది. అంటే ప్రభుత్వ పాలనా అంశాలను 2 జాబితాలుగా వర్గీకరించినాం మనం. అయితే అలా నెమ్మదిగా తీసుకొని వచ్చే సందర్భం వచ్చినాక భారత రాజ్యాంగంలోని 4వ భాగం వచ్చేసి ఆదేశిక సూత్రాలు. 4వ భాగం వచ్చేసి ఆదేశిక సూత్రాలు వచ్చేసి 36 నుండి 51 వరకు అధికరణలు కలిగి ఉంటాయి. 36 నుండి 51 వరకు అధికరణలు కలిగి ఉంటే అందులో వచ్చేసి మనకు 40 అధికరణ చెప్తుంది. 40 అధికరణ అనేది ఎవరిది అంటే గాంధేయ సూత్రం. గాంధేయ సూత్రం. ఈ 40 అధికరణ ఏం చెప్తుందంటే స్థానిక స్వపరిపాలన సంస్థలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉంటుంది, లోకల్ బాడీస్ గురించి ఉంటుంది. ఈ అధికరణం బేస్ చేసుకొని రాజ్యాంగం అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1950 సంవత్సరంలో జనవరి 26వ తేదీన రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చింది. రాజ్యాంగం అమలులోకి వచ్చినా కూడా మన రాజ్యాంగంలో స్థానిక సుపరిపాలన సంస్థల కోసం ఒక రాజ్యాంగ భద్రత కల్పించలేక 42 సంవత్సరాల టైం తీసుకుంది. 42 సంవత్సరాలు అంటే 1992 సంవత్సరంలో 73వ రాజ్యాంగాన్ని సవరించడం, 74వ రాజ్యాంగాన్ని సవరించడం. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు వచ్చేసి ఎన్నో భాగం అంటే 9వ భాగాన్ని ఏర్పాటు చేసినాం. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 9లో ఏ భాగాన్ని ఏర్పాటు చేసినాం. 9వ భాగం వచ్చేసి దేనికోసం అంటే పంచాయతీలు. 9లో ఏ భాగం వచ్చేసి మున్సిపాలిటీలు. వీటికి రాజ్యాంగ భద్రత కల్పించడం. ఏ ప్రభుత్వం ఇది? 92 అంటే పివి నరసింహారావు ప్రభుత్వం. అయితే 9వ భాగం పంచాయతీల కోసం 243 నుండి 243లో ఓ వరకు, మున్సిపాలిటీ వచ్చేసి 243లో పి నుండి 243లో జడ్డు జీ వరకు. 243 నుండి 243లో ఓ వరకు, 243లో పి నుండి 243లో జీ వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ పంచాయతీల కోసం రాజ్యాంగ భద్రత కల్పించడం కాబట్టి 73వ రాజ్యాంగాన్ని సవరించడం. ఎప్పుడు అమలులోకి వచ్చిందంటే పంచాయతీల కోసం వచ్చేసి 1993 ఏప్రిల్ 24వ తేదీన అమలులోకి వచ్చింది. మున్సిపాలిటీ కోసం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ 74,
ఎప్పుడు అమలులోకి వచ్చింది అంటే 1993 జూన్ 1వ తేదీన అమలులోకి వచ్చింది. ఈ 73వ రాజ్యాంగాన్ని సవరించి తీసుకొచ్చిన షెడ్యూల్ వచ్చేసి 11వ షెడ్యూల్ 74వ రాజ్యాంగాన్ని సవరించి 11వ షెడ్యూల్ తీసుకొచ్చినాం. అదేవిధంగా 12వ షెడ్యూల్ కూడా తీసుకురావడం జరిగింది. అంటే 11వ షెడ్యూల్ ఈ అంశాల గురించి పంచాయతీల అంశాలు, 12వ షెడ్యూల్ వచ్చేసి మున్సిపాలిటీలు, 11వ షెడ్యూల్ వచ్చేసి 29 అంశాలు ఉంటాయి. 12వ షెడ్యూల్ వచ్చేసి 18 అంశాలు ఉంటాయి. 29 అంశాల గురించి తెలియజేసే అధికరణ జి 243లో జి. 18 అంశాల గురించి తెలియజేసే అధికరణ 243లో డబ్ల్యూ. ఇవి ఏ విధంగా పరిణామక్రమంగా చెందుకుంటూ వచ్చింది. అందుకే స్థానిక స్వపరిపాలన సంస్థలుగా మనం పిలిచేది. లార్డ్ రిప్పన్ తీర్మానం తీసుకొచ్చినాం, లార్డ్ మెయ్యో వచ్చినాం, ఇలా బేస్ చేసుకుని కూడా రకరకాలుగా వచ్చినాయి. ఇలా మెద్రాసును ఏర్పాటు చేసిన మొదటి మున్సిపాలిటీగా నెమ్మదిగా చట్టబద్ధత కల్పించినాము, పన్నులు విధించే అధికారం కల్పించినాము, అది రాష్ట్ర జాబితాలో ఏర్పాటు చేసినాము. ప్రస్తుతం స్థానిక స్వపరిపాలన సంస్థలు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. ఇలా బేస్ చేసుకునే కాలక్రమంగా చెందుకుంటూ వచ్చింది. అందుకే కాబట్టి ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలు కూడా ఎన్నికలు జరపాల్సిన బాధ్యత అనేది ఎవరిపైన ఆధారపడి ఉందంటే 243లో కే అధికరణ వచ్చేసి రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ రాష్ట్ర ఎన్నికల సంఘమే 243లో కే అధికరణ ప్రకారంగా ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తుంటుంది. ఇది భారత రాజ్యాంగ చరిత్ర తీసుకుని మన రాజ్యాంగంలో ఏ అంశం ఉంది, అంశాన్ని బేస్ చేసుకుని ప్రస్తుతం ఏ రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చినాము అది మనం తెలుసుకోవాలి. మరొక అంశం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చింది. ఈ చట్టం ప్రకారంగా 1774 సంవత్సరంలో కలకత్తాలో ఫోర్ట్ విలియం కోటలో ఏం ఏర్పాటు చేశారంట? సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. 1+3 1 అంటే సార్ ఎలిజా ఇంపే. అయితే ఈ కోర్టు ఇచ్చిన తీర్పులు అనేది అంతిమం కావు. ఇది లండన్లోని ప్రివీ కౌన్సిల్కు అప్పీల్ చేసుకోవాలి. నెక్స్ట్ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారంగా తీసుకుంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారంగా తీసుకుంటే 1937లో అక్టోబర్ మాసంలో ఢిల్లీలోని లేదా న్యూఢిల్లీలోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్లో ఏర్పాటు చేసిందే సుప్రీంకోర్టు స్థానంలో వచ్చిందే ఫెడరల్ కోర్టు. వచ్చింది. 1+6 1 వచ్చేసి మారిస్ వేయర్. అయితే ఈ కోర్టు ఇచ్చే తీర్పులు కూడా అంతిమం కావు. లండన్లోని ప్రివీ కౌన్సిల్కు అప్పీల్ చేసుకోవాలి. ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ను ఎప్పుడు ఏర్పాటు చేసినామంటే 1919 కౌన్సిల్ చట్టం ప్రకారంగా ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ను ఏర్పాటు చేసినాం. ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అంటే స్వదేశ సంస్థానక రాజు యొక్క ప్రతినిధుల కోసమే వసతి గృహంగా ఏర్పాటు చేసినాం. మన దేశ రాజధాని బెంగాల్ నుండి ఢిల్లీకి మార్చింది ఎప్పుడంటే మన దేశ రాజధాని బెంగాల్ నుండి ఢిల్లీకి మార్చినాం. ఢిల్లీ నుండి న్యూఢిల్లీకి మార్చినాం. బెంగాల్ నుండి ఢిల్లీకి మార్చింది 1911 సంవత్సరంలో, ఢిల్లీ నుండి న్యూఢిల్లీకి మార్చింది 1935.
అయితే సుప్రీంకోర్టు స్థానంలో ఫెడరల్ కోర్టు ఎందుకు రావడం జరిగిందంటే ఫెడరల్, ఇంగ్లీష్లో ఏమని చెప్తున్నామంటే ఫెడరేషన్ అంటాం. ఫెడరేషన్ తెలుగులో ఏం చెప్తున్నామంటే సమైక్య అని చెప్తాం. సమైక్య ముఖ్య లక్షణం ఏంది? ముఖ్య లక్షణం ఏంటంటే అధికారాల పంపిణీ. అధికారాల పంపిణీ అనేది ఎవరి మధ్య చేయాలంటే కేంద్రానికి రాష్ట్రానికి, కేంద్రానికి రాష్ట్రానికి. అలా కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ రాష్ట్రాల మధ్య కానీ తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి కోసమే ఒక వేదిక ఏర్పాటు చేసిందే ఫెడరల్ కోర్టు. ఎందుకంటే ఎందుకంటే అప్పటికే సైమన్ కమిషన్ యొక్క సూచనలు అనుసరించే ఈ దేశంలో సమైక్య వ్యవస్థను ఏర్పాటు చేసినామంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారంగా ఏర్పాటు చేసినాం. సమైక్య వ్యవస్థను ఏర్పాటు చేసినాము. అయితే ఈ గతం అయితే ఫెడరల్ కోర్టు ఏర్పాటు చేసినాం. అయితే 1950 సంవత్సరంలో జనవరి మనకు 28 తేదీన మళ్ళా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినాం ఢిల్లీలో. మళ్ళా ఫెడరల్ కోర్టు స్థానంలో మళ్ళీ ఏమొచ్చింది? సుప్రీంకోర్టు వచ్చింది. ఫెడరల్ కోర్టు స్థానంలో ఏమొచ్చింది? మళ్ళా సుప్రీంకోర్టు వచ్చింది. అయితే ఇప్పుడు 1950 సంవత్సరంలో జనవరి 26వ తేదీన రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చింది. కాబట్టి వచ్చే సందర్భంలో వచ్చేసి ఇక చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి అధికరణ నేర్చుకోవాలి. ఇది కూడా చూసుకోండి అధికరణ ఎలా ఉందో. భారత రాజ్యాంగంలోని 4వ భాగం వచ్చేసి డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలలో వచ్చేసి 36 నుండి 51 వరకు అధికరణలు కలిగి ఉంటే అందులో వచ్చేసి 50 అధికరణ వచ్చేసి ఉదార మేధాపర నియమాలు, ఉదార మేధాపర సూత్రాలలో ఉంటుంది 50 అధికరణ. 50 అధికరణ ఏం చెప్తుందంటే కార్యనిర్వాహక వ్యవస్థ నుండి న్యాయ వ్యవస్థను వేరు చేయాలి. అలా వేరు చేస్తేనే అది కాస్త స్వతంత్ర ప్రతిపత్తిగా పనిచేస్తుందనే ఉద్దేశంతోనే బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఆదేశిక సూత్రాలు పొందపరచడం జరిగింది. ఇలా బేస్ చేసుకొని ఈరోజు సుప్రీంకోర్టు అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తిగా వ్యవస్థగా పనిచేస్తుంది. అలా ఏర్పాటు చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినాం. అధికరణ బేస్ చేసుకొని మళ్ళా 131 అధికరణ కానీ 135 అధికరణ కానీ ఏం చెప్తుందంటే గతంలో ఫెడరల్ కోర్టు నిర్వహించిన అధికారాలన్నింటినీ కూడా భారత సుప్రీంకోర్టు నిర్వహిస్తుంది. గతంలో ఫెడరల్ కోర్టు నిర్వహించిన అధికారాలన్నింటినీ కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టు నిర్వహిస్తుందని చెప్పే అధికరణ వచ్చేసి 135 అధికరణ. 131 అధికరణ ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టుకున్న ఒరిజినల్ అధికారం ఉంది. ఒరిజినల్ అధికారం అంటే ఏంటంటే 7వ షెడ్యూల్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో, సమైక్యపరమైన అంశాలు ఏవైతే ఉంటాయో కేంద్రానికి రాష్ట్రానికి, రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి కోసమే మళ్ళీ సుప్రీంకోర్టు పనిచేస్తుంది. మాకున్న ఒరిజినల్ అధికారం ఉందని చెప్పేసి 131 అధికరణ చెప్తూ ఉంటుంది. ఏర్పాటు చేసినప్పుడు 124 ఆర్టికల్ ప్రకారం 1+7గా ఫిక్స్ చేసినాం. అయితే అలా క్రమక్రమంగా చెందుకుంటా వచ్చి ప్రస్తుతం వచ్చేసి సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తుల సంఖ్య వచ్చేసి ఈరోజు వచ్చేసి 1+33. అంటే ఇలా సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం ఎవరికి ఉంది? ఇలా సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం ఎవరికి ఉందంటే పార్లమెంటుకే ఉంటుంది. అలా సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంటుకి ఉంటుంది. ప్రస్తుతం 1+33. ప్రస్తుతం వచ్చేసి 53వ సిజిఏ వచ్చేసి సూర్యకాంత్. ప్రస్తుతం 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి సూర్యకాంత్. ఇలా సుప్రీంకోర్టు అనేది కూడా చరిత్రను ఆధారం తీసుకొని ఇలా బేస్ చేసుకొని కూడా తీసుకురావడం జరిగింది. 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది ఒక మాతృక లాంటిది. మన రాజ్యాంగానికి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ చట్టం అది. ఇలా భారత రాజ్యాంగ చరిత్ర అనేది తీసుకునే సందర్భంలో పరిణామక్రమంగా చెందుకుంటూ వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం.
అయితే స్వతంత్రాన్ని సంపాదించుకొని 1946లో రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసినాం. ఈ రాజ్యాంగ పరిషత్ మన రాజ్యాంగాన్ని 1949లో నవంబర్ 26వ తేదీన ఆమోదించింది. 1950 సంవత్సరంలో జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చింది. కాబట్టి అమలులోకి వచ్చినాక 395 అధికరణలు 22 భాగాలు 8 షెడ్యూల్స్ 395 అధికరణలు 22 భాగాలు 8 షెడ్యూల్స్. అంటే మౌలిక రాజ్యాంగంలో వచ్చేసి ఇవి ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మనకు. నెక్స్ట్ ప్రవేశికను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించినామంటే అమెరికా. అయితే ఈ ప్రవేశిక వచ్చేసి 1946వ సంవత్సరంలో డిసెంబర్ మాసం 13వ తేదీన లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టాము. రాజ్యాంగ పరిస్థితుల్లో ప్రవేశపెడితే 1947లో జనవరి 22వ తేదీన ఆ లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని ఆమోదించింది. ప్రవేశపెట్టింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఎక్కడ? రాజ్యాంగ పరిస్థితిలో. నెక్స్ట్ 1949వ సంవత్సరంలో నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ కాబట్టి ఈ ప్రవేశికలో పొందుపరచబడిన తేదీ, ప్రవేశికలో ఉన్న తేదీ ప్రవేశిక అంటే ఏంటి? భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తగా సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి ఈ పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వతంత్రమును, అంతస్తులను, అవకాశాలను, సమానత్వను చేకూర్చుటకు మరి వారందరిలో వ్యక్తి గౌరవం కావాలంటే ఐక్యతను మరియు సమగ్రతను తప్పక సంరక్షిస్తూ ఈ భారత ప్రజల మధ్యన సౌభృతత్వాన్ని పెంపొందించుకునేందుకు సత్యానిష్టపూర్వకంగా తీర్మానించుకొని 1949వ సంవత్సరంలో నవంబర్ 26వ తేదీన మన రాజ్యాంగ పరిస్థితుల్లోనే పరిగ్రహించుకొని శాసనంగా రూపొందించుకుని ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము అనే అంశం ఉంటుంది. ఇంపార్టెంట్. అదేవిధంగా 1950 సంవత్సరంలో జనవరి 26వ తేదీన ఈ ప్రవేశిక అనేది అమలులోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ ప్రవేశికను నేటి వరకు ఎన్నిసార్లు సవరించడం జరిగిందంటే ఒక్కసారి 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగాన్ని సవరించి ఆ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చేసి ఒకటి సామ్యవాద, సోషలిస్ట్, రెండవది లౌకిక, సెక్యులర్, అదేవిధంగా మూడవది వచ్చేసి సమగ్రత, ఇంటిగ్రేటివ్. ఇలా 3 అంశాలు కూడా ప్రవేశికలో పొందుపరచడం అనేది జరిగింది. నేటి వరకు ఒక్కసారి మాత్రమే సవరించింది. అయితే లౌకిక లక్షణాలనేవి మౌలిక రాజ్యాంగంలో ఉన్నాయా లేవంటే లౌకిక లక్షణాలనేవి మౌలిక రాజ్యాంగంలోని 25వ అధికరణం నుండి 28వ అధికరణం వరకు కూడా తీసుకుంటే ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్లోని 12 నుండి 35 వరకు కూడా కలిగి ఉంటాయి. ఇటువంటి ప్రాథమిక హక్కుల్లో పొందపరచబడిన 25 నుండి 28 వరకు కూడా తీసుకుంటే ఇది ఒక మత స్వతంత్ర హక్కు గురించి తెలియజేస్తుంది. ఇలా లౌకిక లక్షణాలు ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగంలో లౌకిక అనే పదాన్ని చేర్చింది ఎప్పుడంటే 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగాన్ని సవరించి తీసుకురావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అనేది తర్వాత క్లాసులో మనం ప్రతి టాపిక్ను కూడా చర్చిస్తాము. ఓకే, నెక్స్ట్ క్లాసులో ఇవి కొనసాగిస్తాం.